దేవుని వాక్యమనునది కొందరనుకున్నట్లుగా వట్టి అక్షరాలు కాదు. వాటిలో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నవి. మన మనోనేత్రము తెరవబడినప్పుడు మాత్రమే ఆ ఆశ్చర్యమైన సంగతులను మనము చూడగలము. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను అని చెప్పి దేవుడు తన జనులను గూర్చి దుఃఖపడుచున్నారు. గొప్ప ఆశ్చర్యమైన సంగతులు పరిశుద్ధ గ్రంథములో దాగి ఉన్నవి. వాటిని ఎరుగక దానిని ఇతర సామాన్య పుస్తకముల వలె తలంచి ప్రార్థించకుండా చదివినట్లయితే వాటిని మనం అన్యములుగా ఎంచుదుమేమో. పరిశుద్ధ వాక్యములో ఉండే ఆశ్చర్యమైన మహత్కరమైన కార్యములు మనము చూడాలంటే మనకు ప్రార్థన అవసరము. కొందరు ఇలాగ ప్రార్థన చేయకుండా క్రైస్తవ గ్రంథములోని ఇతర పలు విధములైన పుస్తకములను చదివి ఎటువంటి ప్రకటనయు లేక మానవ జ్ఞానము చేత పరిశుద్ధ గ్రంథమును గురించి మాట్లాడి వివాదములు రేపి ప్రసంగించి పుస్తకములు వ్రాసి ఆశ్చర్యకరమైన మహత్కరమైన పరిశుద్ధ గ్రంథమునకు ద్రోహము చేయుచున్నారు. దేవుడే వారిని క్షమింపవలెను. ప్రార్థన లేకుండా పరిశుద్ధ గ్రంథమును చదివి పలువురు నాస్తికులుగా మారి ఉన్నారు. మరికొందరు పరిశుద్ధ గ్రంథము పూర్తిగా తప్పెననియు కట్టుకథయే అనియు చెప్పుచున్నారు. అయ్యో, ఎంత పరితాపకరము! ప్రార్థన చేయుటతో పాటు పరిశుద్ధాత్మను పొంది ఆత్మదేవుని సహకారముతో చదివినచో దానిలో ఇక్కడ అక్కడ చెదిరి ఉన్న మరుగైన మహత్కార్యములు బట్టుబయలై ఏకముగా కూర్చబడును. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. ఈ విధముగా పోగు చేయబడు వాక్యములు దేవుని బిడ్డలకు క్రొత్త ప్రకటనను ఇచ్చును, వారిని నూతన జీవములోకి నడిపించును.